బ్యాక్ ఫార్ములా కుదిరింది, పదవుల పంపకమే మిగిలింది. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇక ఎవరికి ఏ పదవి అన్న సస్పెన్సే ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులపైన క్లారిటీ ఇచ్చిన కూటమి నేతలు రాష్ట్ర స్థాయిలో ఏ ఫార్ములాను అమలు చేస్తారు అన్న సస్పెన్స్ ను అలాగే వదిలేశారు. కూటమిలో కసరత్తు కొలిక్కి రావడంతో ఇక నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచినట్లేనా? ఏ పార్టీకి ఎన్ని పదవులు, ముఖ్యమైన పదవులు ఎవరికి, మూడు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఏంటి? ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 45 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు. 2 రోజుల క్రితమే టీటీడీ బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై దృష్టి పెట్టింది. మరోవైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైన ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే 3 పార్టీల మధ్య పదవుల పంపకం పైన ఓ ఫార్ములా తయారు చేసింది. 5 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాసలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. కూటమి గెలుపుతో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అందరికీ న్యాయం జరిగేలా ఓ ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఓ యూనిట్ గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల 60% పదవులు పసుపు దళానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట. మిగిలిన 40%లో జనసేన నేతలకు 30%, బీజేపీకి 10% పదవులు కట్టబెడతారు అని అంటున్నారు. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో 60% జనసేన, 30% టీడీపీ, 10% బీజేపీ నేతలకు పదవులివ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50%, మిగిలిన 50% పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరీసగం పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పదవుల పంపకంపై క్లారిటీ రావడంతో నేతలు, కార్యకర్తల్లో సందడి మొదలైంది. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఫార్ములాతో 3 పార్టీల్లో కార్యకర్తలు అందరికీ సమ ప్రాధాన్యం దక్కినట్లేనన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే జనసేన నేత, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మనోహర్ విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగానే పదవుల పంపకంపై క్లారిటీ ఇచ్చేశారు. అసెంబ్లీ ముగియగానే జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇక జనసేనలోనూ జోష్ కనిపిస్తోంది. పార్టీ ఏర్పాటై 10 ఏళ్లైనా ఇప్పటి వరకు అధికారం రుచి చూడలేదు జనసేన. ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో వాటా దక్కుతూ ఉండడంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ శ్రేణులు కూటమి ఫార్ములాను స్వాగతిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఉన్న చోట సగం పోస్టులు లభించినా రాష్ట్ర వ్యాప్తంగా 10% పదవులు లభిస్తూ ఉండడం కమలం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక అసెంబ్లీ ముగియగానే 3 పార్టీల్లో కీలకంగా పనిచేసిన నేతలందరికీ ఏదో పదవి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ముగియగానే రాష్ట్ర స్థాయిలో 25 నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారంటున్నారు. ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ 3 పార్టీల్లో కనిపిస్తోంది. ఈ పోస్టులతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గ ఆలయాలకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. ఈ పదవులను ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తారు? టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు ఏ మేర అవకాశం కల్పిస్తారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఏదైనా సరే ఈ నెలాఖరులోగా కొన్ని పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందనే సమాచారం కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపుతోంది.